సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఇప్పట్లో మొదలవదా? ఈ నెలలో షురు అన్నారు. కానీ వచ్చే నెలకే సెకండ్ షెడ్యూల్ మార్చాల్సి వచ్చిందట. మహేష్ గత సినిమాలను చూస్తే ఏవి కూడా ఏడాది టైం తీసుకోలేదు. కానీ మాటల మాంత్రికుడి లెక్క మళ్ళీ మళ్ళీ తప్పుతోంది. ఎందుకు? టెకెలు. మహేష్ బాబు సర్కారు వారి పాట హిట్ అయిన ఓ రేంజ్ బ్లాక్ బస్టర్ అనలేం. కానీ త్రివిక్రమ్తో చేసే సినిమా మాత్రం పాన్ ఇండియాని షేక్ చేయబోయే మూవీ అంటున్నారు. కానీ సెట్లో డైరెక్టరే షేక్ అయ్యే పరిస్థితి వస్తుందనే మాటలు పెరిగాయి. పుష్కర కాలం తర్వాత మాటల మాంత్రికుడి మేకింగ్ లో సినిమా చేస్తున్నాడు మహేష్. ఆల్రెడీ ఒక షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ ఈ నెలలోనే మొదలవ్వాలి. కానీ వచ్చే నెలకే వాయిదా పడిందంటున్నారు. ఇక్కడే రూమర్స్ నిజమవుతున్నాయనే మాటే వినిపిస్తోంది. అక్టోబర్లో అనుకున్న సెకండ్ షెడ్యూల్ నవంబర్కి మారింది. ఈ నెలలో అనుకున్న షెడ్యూల్ కూడా వచ్చే నెలకి మారాల్సి వచ్చింది. కానీ మహేష్ గత చిత్రాలేవి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. సరిలేరు నీకెవరు మూవీ షూటింగ్ అయితే అనిల్ రావిపూడి 6 నెలల్లో పూర్తి చేశాడు. బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. కానీ త్రివిక్రమ్ మాత్రం వెనుకబడ్డాడు. గతంలో అతడు ఖలేజా అంటూ మహేష్తో 2 సినిమాలు తీసిన త్రివిక్రమ్ ఏ మూవీని డిలే చేయలేరు. కానీ ఈ కాంబినేషన్లో తెరకెక్కే 3వ సినిమా లెక్కలు మాత్రం తప్పుతున్నాయి. కథ పూర్తి కాలేదు కనుకే సెకండ్ షెడ్యూల్ ఆగిందని మొన్న అన్నారు. మహేష్ ఫారెన్ ట్రిప్ కూడా త్రివిక్రమ్ టైం ఆగడం వల్లే అనేశారు. తీరా చూస్తే ఇంకా కథ సిద్ధం కాలేదట. అందుకే ఈ నెలంతా కథల్లో మార్పులకే త్రివిక్రమ్ కేటాయిస్తుంటే యాడ్ షూటింగ్స్ తో ఈ గ్యాప్ ని ఫిల్ చేయబోతున్నాడట మహేష్. మహర్షి, సరిలేరు నీకెవరు ఇవన్నీ 6 నెలల నుంచి 8 నెలల్లో పూర్తయిన మూవీస్. ఇక సర్కారు వారి పాట మాత్రం కరోనా బ్రేక్ల వల్ల డిలే అయింది. కానీ లేదంటే షెడ్యూల్ పరంగా చూస్తే 9 నెలలు మించలేదు షూటింగ్. ఎటొచ్చి త్రివిక్రమ్ మాత్రం పాన్ ఇండియా ఇమేజ్ కోసం కథలు మార్పులు చేస్తూ సెకండ్ షెడ్యూల్ డిలే చేస్తున్నాడంటున్నారు.